ఓం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ఉత్తర గీతలోని శ్లోకం. యజ్జేకో బ్రహ్మ విద్యుక్తై జగత్పరయేతేఖిలం విధేయమపి సత్కారం యద్యల్పమపి తద్బాహుః. బ్రహ్మవేత్తలైన ఒకరిని భోజనాదులతో సంతృప్తి పరిచిన ఎడల అఖిల జగత్తంతయు తృప్తి చెందినట్లగును. అట్లి బ్రహ్మవేత్తకు విధేయులై ఏదేని కొంచెము సత్కరించినను అది మిగుల ఘనత రూపమును దాల్చి ఫలమునిచ్చును. తస్మాత్ బ్రహ్మ నిదేదేయం యద్యస్త్యమస్తు కించెత్తు కుక్షౌతిష్టతే స్యాన్నం యోగాభ్యాసేన జీర్యతే. సనిస్తరతి దాతారం దశ పూర్వాద్ దశాపరాం. ఎవరైనను తన యథాశక్తి ఏ చిన్న వస్తువుని ఇచ్చినను బ్రహ్మ జ్ఞానానుభవము గల యోగీశ్వరునికే ఇయ్యవలేను. ఇట్టి యోగి అనిపించుకునిన పూజ్యునకు సంతుష్టి నొందునట్లు అన్నము పెట్టినవాడు తాను తరించుటే కాక తన కంటే ముందున్న 10 తరముల వారిని తరింపచేసిన వాడగుచున్నాడు. యతిర్యస్య గృహే భుంక్తే తస్య భుంక్తే హరిస్వయం హరిరస్య గృహే భుంక్తే తస్య భుంక్తే జగత్ప్రయం. బ్రహ్మజ్ఞాని యొక్క యతీశ్వరుడు ఎవని యొక్క గృహమునందు భుజించుచున్నాడో అట్టి గృహమునందు స్వయముగా వాసుదేవ స్వరూపుడైన ఆ హరియే భుజించునట్లగును. మరియు అట్టి యతీశ్వరునకు తృప్తి కలుగునిటుల 3 లోకంబులను భుజించి తృప్తి చెందునట్లగును. ఇతి హస్తే జలం దధ్యాద్యక్షం దద్వాత్సునః తద్భైక్షం మేరునాతుల్యం తజ్జలం సాగరోపమం. ఎవరైనను బ్రహ్మజ్ఞాని యగు యతి యొక్క హస్తమునందు జలమును సమర్పించుచున్నారో మరియు భిక్షమును సంగుచున్నారో అట్టి భిక్షము మేరు పర్వతముతో సమానమనియు ఆ జలము మహాసముద్రముతో సమానమగునియు తెలియవలేను. బ్రహ్మజ్ఞానులకు వారికి ఇట్టి విశేష ప్రాముఖ్యత ఎన్నందువలన వారిని గురించి కొంత తెలుసుకొనుట అవసరమై ఉన్నది. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతే అనగా బ్రహ్మవేత్తకు బ్రహ్మమునకు అభేదమని తెలియచున్నది. ఇట్టి జీవన్ముక్తులైన బ్రహ్మవేత్తులను 4 విధములుగా పేర్కొనిరి. బ్రహ్మవేత్తు వీరు లోకోపకారార్థము గల సకల సత్కర్మలు చేయుచు గృహస్థాశ్రమునందుండుచు సదా శిష్యులకు వేదాంత శాస్త్రములు బోధించుచుందురు లేక సన్యాసమునైనను పొందియుందురు. ఈ బ్రహ్మవిత్తులు తమకు దొరకని వస్తువును కోరజాలరు. అయ్యో అని దొరకలేదే అని చింతింపరు. ఇక మీద దొరకపోవు వాటికై ఎదురు చూడరు. అపేక్ష చేత కాచి ఎండరు. దైవాధీనముగా ప్రారబ్ధ కర్మానుసారము తమకు లభించిన వాటిని అనుభవించుచుందురు. బ్రహ్మవిద్వరః వీరు భిక్షాన్నం దేహరక్షణార్థమనున్నట్లు దేహము జీవించుటకు గాను భిక్షమెత్తి అన్నమును భుజించి ఏకాంత స్థలమును చేరి బ్రహ్మనిష్ట చేయుచుండవారే బ్రహ్మవిద్వరులు. హరి ఓం.